యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు, మన జీవితాలు మార్చే మాటల్ని, దేవుడి మాటల్ని, జీవగ్రంథమికని కొన్ని మాటలు మనం చూసుకుంటాం. 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను. యేసుక్రీస్తు గురించి ప్రవచనాన్ని దేవుడు రాయించాడు కీర్తనకారుని గురించి. నిషేధించిన రాయి అంటే యేసున్నాడు ఇశ్రాయేలు ప్రజలు పట్టించుకోలేదు. ప్రపంచం ప్రజలందరి కోసం రక్షించడానికి వచ్చిన రక్షకుడిని వాళ్ళు గ్రహించలేదు. అందుకే ఆ విషయాన్ని పాత నిబంధన రాయించాడు, కొత్త నిబంధనలు కూడా రాయించాడు. అదే సందర్భం. మీరు నిషేధించిన రాయే తలకు మూల రాయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, అది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేద్దాము. అంటే యేసుక్రీస్తు మరణం గురించి రాయబడిన మాట. యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే ఏదంటే యేసు మరణం గురించి, భవిష్యత్తులో యేసుక్రీస్తు మరణిస్తాడు శిలువపైన అనే విషయాన్ని దేవుడు ముందుగా అక్కడ రాయించాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే మనం ఉత్సహించి సంతోషించాలా. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం వల్ల మానవులందరికీ పాపక్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. కనుక మన అందరికీ సంతోషం అని ఆయన చెప్పాడు. క్రైస్తవులకు బైబిల్ సరిగ్గా అర్థం కాక లెంటి డేస్ అని పేరు పెట్టాడు. లెంటి డేస్ అని బైబిల్ ఎక్కడా లేదు. గుడ్ ఫ్రైడే అని కూడా ఎక్కడ లేదు. కానీ కొందరు పూర్వీకులు పెద్దలు ఆలోచించి గుడ్ ఫ్రైడే అని పెట్టారు. ఎట్లయితే ఏముంది, గుడ్ ఫ్రైడే అంటే మంచిది. యేసుక్రీస్తు మరణించటం వల్ల ప్రపంచానికి మేలు జరిగింది. ఆయనను అంగీకరిస్తున్న వాళ్ళందరికీ పాపక్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. అంటే సంతోషించాలా, బాధపడాలనేది. యేసుక్రీస్తు మరణం మన అందరికీ రక్షణ, మానవులందరికీ రక్షణ కలుగుతుండగా అసలు సంతోషించాలా మనము. లెంటి డేస్ అని తిండి మానేసి ఉపవాసాలు ఉండి ముఖాలు మార్చుకోవటం ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదని అర్థం. మనం మానేయమని చెప్పిన ఎవరు మానరు. ఎట్లయితే ముందు మనం కూడుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం, బలపడుతున్నాం కనుక సంతోషం. ఆ గుడ్ ఫ్రైడే కోసం కొన్ని మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. మనం అలానే కొన్ని మాటల్ని ధ్యానిస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మరియు మళ్ళా యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను. ఇది ప్రభు వల్ల కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములు చదవలేదా? ఎక్కడ చదువుతారని క్రైస్తవులు చాలామంది సేవకుడు చెప్పిందే వింటారు. సేవకుడు అంటే అభిమానం అయిపోయింది వాళ్ళకి, సంఘాలు అంటే అభిమానం అయిపోయినాయి. సినిమా యాక్టర్లకు అభిమానులు ఉన్నట్టు సేవకులకు కూడా కొంతమందికి అభిమానులు ఉన్నారండి కదా. బైబుల్ని యేసుప్రభు అంటున్న వాళ్ళని మీరు లేఖనంలో చదవలేదా? కీర్తనల గ్రంథం కదా 118:22 వచనంలో ఏదైతే ఉన్నారో అదే మత్తయి సువార్త 21:42లో కూడా ప్రభు దేవుడు మళ్ళీ అదే రిపీట్ చేసి రాయించాడు. యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏంటంటే భవిష్యత్తు కోసం ముందుగానే కీర్తన గ్రంథంలో దేవుడు రాయించాడు యేసుక్రీస్తు మరణం కోసం కదా. వాళ్ళు నిషేధించిన రాయి తలకు మూలరాయలు అంటే ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును అంగీకరించలేదు, యేసును నమ్మలేదు. మరియ కుమారుడు, వడ్లవాని కుమారుడు అనుకుంటారు తప్ప సాక్షాత్తు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు ప్రజలు సర్వమానవులను రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడు, రక్షకుడు అని వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు నిషేధించారు వాళ్ళు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు కానీ మానవులందరికీ యేసుప్రభే ముఖ్యమైన వాడైపోయాడు. తలకు మూలరాయి అంటే ఇంపార్టెంట్ అయిపోయాడు ఆయన. మనుషులందరూ పాపక్షమాపణ పొంది నరకంని తప్పించుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది, దేవుడు పెట్టాడు. యేసును రక్షకుడిగా, ప్రభుగా, దేవుడు కుమారుగా అంగీకరించి నమ్మి బ్యాప్టిజం తీసుకొని బ్రతుకు మార్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే అంటే శుభం, మంచిది. మంచి జరిగినప్పుడు ఎందుకు ఉపవాసాలు ఉండాలి మనము? ఎందుకు బాధపడాలా? యేసుక్రీస్తు కూడా అంటారు కదా, నా కోసం కాదమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నేను 3 దినాల లేసేస్తా, మీ అందరి శిక్ష నేను భరించి మరణిస్తున్నా. కానీ మీరు చేస్తే నరకానికి పోతే మళ్ళీ లేవరు కనుక మీ గురించి, మీ పిల్లల కోసం ఏడవమని ఆయన చెప్తే యేసుక్రీస్తు కోసం దుఃఖపడతారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ క్యాథలిక్లు ఎక్కువ ఉన్నారు. బైబిల్ అర్థం కాలేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు లేఖనంలో ఎప్పుడు చదవలేదా? చదవం, మనం చెప్తే వింటాం, చదవాలా. చదివితే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. పరలోక రాజ్యాంగం బైబిల్ అంటే దేవుడి చట్టం.
భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, చట్టం వదిలిపెట్టద్దు మనం నేరం చేస్తే, దేవుని చట్టాన్ని, పరలోక రాజ్యాంగాన్ని, బైబిల్ని ఉల్లంఘిస్తే, బైబిల్ని ఆజ్ఞలను అతిక్రమిస్తే దేవుడు ఊరుకోడు, మనల్ని వదిలిపెట్టాడు. సిలువ మీద యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల కోసము కదా ప్రపంచం మొత్తంలో కదా గుడ్ ఫ్రైడే రోజు ధ్యానిస్తారు. కొన్ని మాటలు మనం చూసుకుంటాం. అలాగనే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి యేసుక్రీస్తు ఎంత ప్రేమమయుడో. మానవత్వం లేని ప్రజల మధ్యకు వచ్చి, మనిషిగా వచ్చి కదా మరణాన్ని గెలవబోతున్నాడు. ఆయన మరణాన్ని గెలిచాడు కదా. మరణాన్ని గెలిచినైనా, పాపమే చేయనైనా పరిశుద్ధుడు యేసుక్రీస్తును అన్యాయంగా శిలువ మీద చంపేశారు. ఆయనను అవమానించారు, ఆయనను నిర్లక్ష్యం చేశారు, ఆయనను దూషించారు. ఏ పాపం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా ఆయనకు మరణశిక్ష విధించారు ఆ కాలంలో ప్రజలు. అయినా యేసుక్రీస్తు ఏమంటాడు, తండ్రి వీళ్ళేం చేస్తారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. లూకా సువార్త 23:34లో చెప్పాడు కదా, తండ్రి వీళ్ళు ఏం చేస్తారో వీరు ఎరగరు, వీరు క్షమించు. అంటే ఆ ప్రజలు తెలియదంటే ఏం చేస్తున్నారు అనేది. ఈరోజు మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే తెలిసే ఎక్కువ తప్పులు చేస్తాం మనము, తెలియక కొన్ని చేస్తాం, కానీ తెలిసి ఎక్కువ చేస్తాం మనము. ఆ రోజు వాళ్ళకి తెలియదా? యేసుప్రభు అంటుండు, తండ్రి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎరగరు, వీరిని క్షమించు. అంటే నిజంగా తెలియదని చెప్పాలి, వాళ్ళకి తెలియదు. యేసుప్రభు చెప్పిన మాత్రం సత్యం. ఎందుకంటే మనిషి అంతరంగం యేసుప్రభుకు తెలుసు. మరియ కుమారుడు అనుకుంటురే తప్ప, వడ్లవాణి కుమారుడు అనుకుంటురే తప్ప, మన మధ్య పెరిగాడు అనుకుంటురే తప్ప యేసుక్రీస్తుని ఆయన మరణిస్తే తిరిగి లేస్తాడనే విషయం తెలియదు వాళ్ళకి. సాక్షాత్తు దేవుని కుమారుడు అని తెలియదు వాళ్ళకి. మన అందరి శిక్ష, మానవుల శిక్ష అంతా పాపంలో భరించి ఆయన మరించి తిరిగి లేవబోతాడు, లేస్తాడు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు ఆయనకి. మేము ఒక మనిషిని చంపుతున్నాం అనుకుంటున్నారు తప్ప దేవుని కుమారుని రక్షకుని చంపేస్తున్నాం, అన్యాయంగా చంపుతున్నాం అనే విషయం వాళ్ళకి తెలియదు. అందుకే అన్నాడు, తండ్రి వీళ్ళేం చేస్తారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. ఎంత ప్రేమగలవాడండి యేసుక్రీస్తు. ఎంత కరుణ ఉంది ఆయనకి, ఎంత దయ ఉందండి. అందుకే ప్రపంచానికి ఆదర్శవంతుడు క్రీస్తు అంటే, ప్రపంచానికి మార్గదర్శుడు. ప్రపంచమంతా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన యేసుక్రీస్తు అండి. ఎంతోమందికి ఆదర్శవంతుడైన, ప్రేమమయుడైన, నీతిమంతుడైన, సర్వలోక రక్షకుడైన, పాపమే చేయని పరిశుద్ధుడు. కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి తల మీద ముండ్ల కిరీటం పెట్టి పక్కల్లో పొడుస్తుంటే, ఏలన చేస్తుంటే సర్వలోక రక్షకుణ్ణి, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడంటే ఎంత గొప్ప మనసు అండి యేసుక్రీస్తుది. ఎంత ఉన్నతంగా ఉంది ఆయన మనసు చూడండి. తండ్రి వీళ్ళేం చేస్తారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. మాట అంటే పడమండి మనం. అమ్మ మాట అంటే పడం, నాన్న మాట అంటే పడం, సంఘ కాపరి ఒక మాట అంటే పడం మనము. కానీ యేసుక్రీస్తు ఏ తప్పు చేయకుండా అన్యాయంగా మరణశిక్ష పొందుతూ, తండ్రి వీళ్ళు ఏం చేస్తారు వీరు ఎరగరు, వీరు క్షమించు అన్నాడు. అంటే అంత ప్రేమగలవాడండి యేసుక్రీస్తు. ఆ పదం ఎందుకన్నాడు, ఆ మాట ఎందుకన్నాడు అంటే సంవత్సరంకి ఒక్కసారి మీరు కూడా పలకండి అని చెప్పటానికి అనలేదు. మన జీవిత కాలం చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా ఇతరుల్ని మనం ప్రేమించాలా, ఇతరుల్ని క్షమించాలా, క్షమించమని దేవుడికి ప్రార్థన చేయమని పాఠాన్ని చెప్పాడు మనకి, లెసన్ చెప్పాడు మనకి. ఆ మాటలో పాఠం ఉంది, లెసన్ ఉంది, అనుసరించాలి, మనం ఫాలో కావాలా. కానీ 1 ఇయర్కి ఒకసారి గుడ్ ఫ్రైడే రోజు పలికి ఊరుకోవటానికి కాదు ఇది కదా. చనిపోయే పరిస్థితుల్లో కూడా నేను ఇతరులను క్షమిస్తున్నా, ప్రేమిస్తున్నా, తండ్రిని వేడుకుంటున్నా క్షమించమని. కనుక మీరు కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి మీరు బ్రతకమని మనకు పాఠం చెప్పాడండి. నాడు వాళ్ళకు, నేడు మనకు, మన తర్వాత క్రైస్తవులు అందరికీ అప్లై అవుతుంది మాట. అంటే క్షమించే గుణం ఉండాలి మనకు, యేసులాగా ప్రేమించే గుణం ఉండాలి మనము కదా. ఎంత గొప్ప మనసు అండి ఆయన. హింసించే వారిని క్షమించాడంటే సామాన్యుడు అంటే యేసుక్రీస్తు మనిషిలాగా వచ్చాడు, మరణాన్ని గెలిచాడైనా. మరణం అందరినీ బంధించగలిగింది ప్రపంచంలో అందరినీ. యేసుక్రీస్తుని ఒక్క ఆయనని మరణం బంధించలేకపోయిందంటే అంత పరిశుద్ధుడైనా. ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రపంచ ప్రజలందరి పాపాలను భరించాడైనా. త్యాగమూర్తి అండి, ప్రాణాన్ని త్యాగం చేశాడైనా.
అందుకే సర్వమానవులకి రక్షణ కలుగుతుంది యేసుని అంగీకరిస్తే. ఉచితం, దీనికి డబ్బక్కర్లేదు. యేసుని రక్షకుడిగా దేవుడు కుమారుడు అంగీకరిస్తే, మనసు మార్చుకొని బ్యాప్టిజం తీసుకొని నీతిగా బతికితే మనకు పాప క్షమార్పణ కలుగుతుంది, పరలోకం నిత్య జీవం దక్కుతుంది మనకి. కనుక ఈ మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తారు, వీరు అరగరు, వీరు క్షమించమంటే మనం కూడా ఇతరులు క్షమించగలిగే మనసు, ప్రేమ గుణం మనకు ఉండాలి. యేసుక్రీస్తులాగా సంవత్సరంకి ఒకసారి పలికి ఊరుకోవటానికి కాదు, క్షమార్పణ గుణం కలిగి మనం బ్రతకాలా. అందుకే మనకు పాఠం చెప్పాడండి ఆయన కదా. యేసుక్రీస్తు నీతిగా బతుకమని చెప్పి ఊరుకోలే, ఆయన నీతిగా బతికాడు. ప్రేమించమని చెప్పి ఊరుకోలే, ఆయన ప్రాక్టికల్గా ప్రేమించి చూపెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాలి సహోదరుడి నిమిత్తం అని ఊరుకోలే, ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాక్టికల్గా అన్ని చేశాడు, ఆయన చెప్పాడు, చేశాడు. ఆయన మనం కూడా వాక్యం చదివే వాళ్ళంగా, వినే వాళ్ళము కాకుండా వాక్యానుసారంగా జీవించే వాళ్ళంగా ఉండాలి. మనం వాక్యాన్ని అనుసరించాలి మనము కదా. యేసు మాటలో ప్రేమ ఉంది, కరుణ ఉంది, దయ ఉంది, జాలి ఉంది, క్షమించే మనస్తత్వం ఉంది, ప్రేమించే మనస్తత్వం ఉంది. ప్రేమామయుడు అండి యేసుక్రీస్తు. తండ్రి వీళ్ళు ఏం చేస్తారో వీరు అరగరు, వీరు క్షమించు. మనం కూడా కదా అన్ని పరిస్థితుల్లో అందరినీ తెలుసో తెలియక ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెడతారు, తీరుతారు. మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, అవతలలో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనం క్షమించాలా. మనం క్షమిస్తున్నామంటే యేసుప్రభు మాట వింటున్నామని అర్థం. యేసుక్రీస్తు ఒక చోట అంటాడు, ఏమంటాడు తెలుసా, మీరు నిజంగా నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. నిజంగా యేసు మాట మనం వింటున్నామంటే యేసు ప్రేమిస్తున్నామని అర్థం. దేవుడు మాట వింటున్నామంటే దేవుడిని ప్రేమిస్తున్నామని అర్థం. మాట వినకపోతే ప్రేమిస్తున్నామన్న మాట అబద్ధమవుతుంది. అందుకే యేసు మాట్లాడిన సెలవు మీద మొదటి మాటల్లో కదా, లోక సువార్త 23:34 తండ్రి వీళ్ళు ఏం చేస్తారు, వీరిని క్షమించన్నాడు. అంటే క్షమించే మనస్తత్వం మనసు కలిగి మనం జీవించాలా. త్వరగా చూసుకుంటాం. అలానే మత్తయి సువార్త 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు మీరు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనకు తెలుసు బాగా లింకులు అంటాం కదా, లింక్ పంపి అంటే ఎవరినైనా. ఇక లింక్ ఉంది అనమాట. ఏం లింక్ పెట్టాడు తెలుసా, దేవుడు మనల్ని క్షమించాలనుకుంటే మనం ఇతరుల్ని క్షమించాలా. మనం ఇతరుల్ని క్షమిస్తేనే, మనుషుల అపరాధములను క్షమిస్తేనే, మన విషయంలో ఎవరైనా అపరాధములు చేస్తే వాళ్ళని మనం క్షమిస్తేనే దేవుడు మనం క్షమిస్తాడు. వాళ్ళని మనం క్షమించకపోతే మనకు కూడా దేవుడు కూడా మనం క్షమించాడు. అందుకే మనకు క్షమార్పణ కావాలనుకుంటే ఇతరుల్ని క్షమించాలా. అంటే క్షమార్పణ మనస్సు కలిగి మనం జీవించాలా. నేను దేవుడిని క్షమించమని అడుగుతూ ఇతరులు క్షమించని అనుకుంటే మన అవివేకం అది. దేవుడు కూడా మనను క్షమించాడు. మనుషుల అపరాధములను మనం క్షమిస్తే దేవుడు మనం క్షమిస్తాడు, తండ్రి మనం క్షమిస్తాడు. ఒకవేళ మనుషుల అపరాధములు మనం క్షమించకపోతే దేవుడు కూడా తండ్రి కూడా మనం క్షమించాడు. మనం క్షమించాలని, దేవుడు మనం క్షమించాలని మనం అనుకుంటున్నాం కనుక మనం కూడా ఖచ్చితంగా ఇతరుల్ని క్షమించాలి. అంటే క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎప్పుడు సంవత్సరంగా ఒకసారి కాదు, చచ్చిపోయే పరిస్థితుల్లో కాదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కనుక రోజు క్షమించాలండి కదా. యేసుప్రభు పరిపూర్ణమైన మానవుడు భూమి మీద జీవించేటప్పుడు మలరాటి రక్త మాంసం కలిగి జీవించాడు ఆయన. అయినా తండ్రి వీళ్ళు ఏం చేస్తారు, వీరు క్షమించమన్నాడు. అంటే అంత గొప్ప మనసు కలిగి ఉన్నాడండి, దైవత్వం కలిగి జీవించాడు ఆయన. క్రీస్తుని అంగీకరించిన మనము, బ్యాప్టిజం ద్వారా ఆయన ధరించుకున్న మనము, ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడుక్కున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము కూడా క్షమార్పణ గుణాన్ని కలిగి జీవించాలి. మనము ఇతరులు క్షమించే మనసు ఉండాలి మనకి. మొదటి మాటకి అర్థం ఇది. మొదటి మాటలో ఫస్ట్ లెసన్ చెప్పడం, మనకు పాఠాన్ని చెప్పాడు. మీరు జీవితకాలం పాటించాల్సిన పాఠం ఇది. 1 ఇయర్కి ఒకసారి పలికి ఊరుకోవటానికి కాదు ఇది. పాఠం చెప్పాడు, ఇతరులు క్షమించండి. ఎప్పటికి క్షమించాలా. నా సహోదరుడు నా ఏడలు తప్పు చేస్తే ఎప్పటి వరకు క్షమించాలని అడిగితే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, 70 ఏండ్ల మార్లు. అంటే జీవితకాలం క్షమిస్తూనే ఉండాలా. చూడండి ఎంత గొప్ప మనసు అండి. క్షమించే మనసు కలిగి ఉండాలి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 నెమ్మదిగా చదువుకుంటాం. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును,
అల్లరిని దూషణ సకలమైన దుష్టత్వం అంటే తత్వం అంటే దుష్టత్వం అంటే దుష్టుని గుణం, దైవత్వం అంటే దేవుడి గుణం, దుష్టత్వం అంటే దుష్టుని గుణం. దైవత్వం కలిగి జీవించాల్సిన క్రైస్తవులు అనేకులు అపవాదిగాడు దుష్టత్వాన్ని పెట్టాడు, వాని తత్వాన్ని పెట్టాడు. ఇది గమనించాలి. మనం ఎవరి తత్వంలో ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. వాక్యం వెలుగులో ఆలోచిస్తే తెలిసిపోతుంది మనకి. వీరిని విసర్జించుడి. మళ్ళీ ఒకసారి పైకి చదువు, కొద్ది పైకి. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. మీ మైండ్లకి డైలీట్ చేయండి, విసర్జించండి, పట్టించుకోకండి వాటిని. ఈ లక్షణాలు ఉండొద్దు మనకి. దైవత్వం కలిగి జీవించాల్సిన మనలో దుష్టత్వం ఉండకూడదు. ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయ. క్రీస్తు దయగలవాడు, కరుణ హృదయ గలవాడు. మనకు కూడా దయగుణం ఉండాలి, కరుణగుణం ఉండాలి. ఒకని ఎక్కడ ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. క్షమార్పణ. క్రీస్తు అంటేనే ప్రేమ, క్రీస్తు అంటేనే క్షమార్పణ, క్రీస్తు అంటేనే త్యాగం, క్రీస్తు అంటేనే దయ, క్రీస్తు అంటేనే కనికరం, క్రీస్తు అంటేనే త్యాగం. అలాంటి క్రీస్తుని కలిగిన మనం కూడా ఇతరులకు క్షమించాలి ఖచ్చితంగా. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు, మనం ఎవరి మనసు నొప్పించకూడదు. మనము ప్రేమ కలిగి జీవించాలా. ఈ సమయం ఇచ్చిన దేవుడికి యేసునామమున కృతజ్ఞతాస్తుతులు. మనం యేసునామమున కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున పరిశుద్ధుడు మా తండ్రి, ఈ సమయాన్ని తరుణాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు సెలవు మీద మాట్లాడిన మొదటి మాట గురించి ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడారు, మీకు కృతజ్ఞతాస్తుతులైనా మేము ఇని మర్చిపోకుండా వాక్య ప్రకారంగా జీవించే మనసు మాకు దయచేయండి. అయినా క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.